విజయవాడ వరదల నేపథ్యంలోని ప్రధానంగా అన్ని శాఖల పూర్తి స్థాయి సహకారంతోనే వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానంగా విజయవాడ వరదల్లో చూసినట్టయితే అగ్నిమాపక సేవలు మరవలేనివి. అగ్నిమాపక శాఖకు సంబంధించిన సిబ్బంది పెద్ద ఎత్తున ఇందులో పాల్గొనడం జరిగింది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్నిమాపక సంబంధించిన వాహనాలతో పాటు సిబ్బంది కూడా విజయవాడ ప్రాంతంలోని వరద తీవ్రత ప్రాంతంలోని ప్రజలను అక్కడి నుంచి రక్షించడమే కాకుండా ఈ వరద తీవ్రత తగ్గిన తర్వాత పూర్తి స్థాయిలోని బురద పేరుకుపోయిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున పారిశుధ్యానికి సంబంధించిన పనుల్లో కూడా అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ వాటర్కి సంబంధించి పూర్తి స్థాయిలోనే తీసేయడంతో పాటు దాంతోపాటు ఇతర కార్యక్రమాల్లో కూడా అగ్నిమాపక సిబ్బంది ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయవాడలోని స్వాతి సెంటర్లోని ఈ వరద ప్రాంతాల్లోని ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్స్లో పనిచేసిన అగ్నిమాపక సిబ్బందికి ప్రస్తుతం డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ప్రశంసా పత్రాలతో పాటు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆ కార్యక్రమంలో ఉన్నాం. ఏదైతే ఉందో ఆగస్టు 30-31 తారీఖులోని విజయవాడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా విజయవాడ చరిత్రలోని దాదాపు 26 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసిన నేపథ్యంలోనే విజయవాడ ప్రాంతం మొత్తం కూడా పూర్తి స్థాయిలోని వర్షపు నీరు వరద నీరుతోని చుట్టుముట్టిన పరిస్థితి కనబడుతుంది. గుడమేరు వాగు పొంగిపొరలతోని ఇటు విజయవాడ శివారు ప్రాంతాలుగా ఉన్న సింగనగర్ కావచ్చు, ఆర్ఆర్ నగర్, జక్కంపూడి, అంబాపురం లాంటి చాలా ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా గృహాలలో ఉండిన నేపథ్యంలోని అర్ధరాత్రి సమయంలోని భారీ ఎత్తున వరద ఇళ్లను చుట్టుముట్టడంతో దాదాపు 2వ ఫ్లోర్ వరకు పూర్తి స్థాయిలో వరద పేరుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. దీంతో ప్రజలు బయటికి రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను బయటకు ఏ విధంగా తీసుకొచ్చాలి, అక్కడ ఏ విధంగా రక్షించాలి అనే దానిపై కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోని మనుషులు వెళ్ళలేని పరిస్థితి, వాహనాలతో వెళ్లాల్సిన పరిస్థితి, ఇటు క్రెయిన్లతో పాటు ఇతరితర వాహనాలతో వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో నేరుగా అగ్నిమాపక సంబంధించిన సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రధానంగా అగ్నిమాపక సంబంధించిన వాహనాలను ఆ ప్రాంతాల్లోకి తరలించి వీళ్ళకున్న ఎక్విప్మెంట్తోని వీళ్ళకున్న మెషినరీతోని అక్కడ ఉన్న వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను చాలామందిని కూడా వీళ్ళు కాపాడిన పరిస్థితి కనబడుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సంబంధించిన అగ్నిమాపక సంబంధించిన వాహనాలు కావచ్చు, సిబ్బంది కావచ్చు ఈ ప్రాంతాల్లో చేరుకున్నారు. పూర్తి స్థాయిలోని ఈ సేవలు అందించిన పరిస్థితి ఉంది. నేరుగా ఈ కార్యక్రమంలో ఏదైతే ఉందో విజయవాడ వరద ప్రాంతంలోని ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొన్న అగ్నిమాపకు సంబంధించిన సిబ్బంది మనతో ఉన్నారు. వాళ్ళ అనుభవాలు తెలుసుకున్నాం. వాళ్ళు వరద తీవ్రత ఉన్న ప్రాంతాలు చేరుకున్న సమయంలో ఎలాంటి పరిస్థితి ఉన్నాయి, ఆ తర్వాత ఎటువంటి సహాయ చర్యలు చేపట్టారు అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పుడు ఈ విజయవాడకి రావడం జరిగింది? ప్రధానంగా వరద ప్రాంతాలలోని పరిస్థితి మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉంది? పరిస్థితి నీళ్ళు చాలా బాగా కింద ఫ్లోర్ దాకా వచ్చేసి పై ఫ్లోర్లో ఉండి చాలా ఇబ్బందికరంగా ఉన్నారు సార్. వాళ్ళు రాలేకపోతున్నారు. చిన్నపిల్లలు మరి వృద్ధులు వాళ్ళని అసలు వాళ్ళు చాలా ఎక్కడ ఏ సహాయం దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది యువకులు అయితే మమ్మల్ని చేతులు పెట్టి పిలిపించి అయితే మేము వెళ్ళి వాళ్ళని తీసుకుని ఒక బోట్ లాంటి దాన్ని కానీ పడవ లాంటి దాన్ని చూసుకుని వాళ్ళు కొంతమంది పిల్లల్ని అయితే మళ్ళీ భుజాల మీద ఎత్తుకుని తీసుకుని వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించాం. తర్వాత వాళ్ళకి వాటరు, మంచినీళ్ళు, మరి పాలు అవన్నీ సప్లై చేసాం సార్. అంటే యువకుల వరకు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా వృద్ధులు, మహిళలు, పిల్లల పరిస్థితి అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అసలు వాళ్ళు ఎవరు సహాయం చేస్తారా ఏంటా అన్న ఉద్దేశంతో ఉన్నారు. మరి వారిని సహాయం చేస్తే మేము ఏరియాలకి చాలా సంతోషపడ్డారు సార్. వారు చక్కగా మరి కోఆపరేట్ చేసి మాతో పాటు మరి సహకరించి మరి ఒడ్డు ప్రాంతాలకి వచ్చారు సార్. అంటే మనుషులు వెళ్ళలేని పరిస్థితి, ప్రధానంగా చిన్నపాటి వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో మీ వాహనాలు ఆ ప్రాంతాలకు ఏ విధంగా చేరుకున్నాయి? సార్ బోట్లు కానీ మాకు స్విమ్మింగ్ అయ్యి వచ్చు కాబట్టి కొంచెం ఈదుకుంటాను. మరి ఒక కర్ర తీసుకుని ఏ గోతులు ఎక్కడ ఉన్నాయని చెక్ చేసుకుంటా ముందుకు వెళ్ళి వాళ్ళని దగ్గరికి వెళ్ళి వాళ్ళని సేవ్ చేయటం జరిగింది సార్. అంటే అగ్నిమాపక సిబ్బంది అంటే ఫైర్ యాక్సిడెంట్స్ వరకే పరిమితం అవుతారు. అయితే మీకు ఇచ్చిన ట్రైనింగ్ ఈ వరద ప్రాంతాల్లో ఎంతవరకు ఉపయోగపడింది అంటారు? సార్ మాకు డిజాస్టర్ రెస్పాన్స్ అని ఉంది సార్. విపత్తుల సమయంలో మేము ఫస్ట్ రెస్పాండ్ అవుతూ ఉంటాం సార్. ఆ రెస్పాండింగ్లో ఫస్ట్లో మాకు స్విమ్మింగ్, వర్షా నుంచి స్విమ్మింగ్ అని ఇవన్నీ నేర్పించారు సార్. మాకు మరి లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్ అవి ఉన్నాయి. అవి వేర్ చేసుకుని మేము పీపీ కిట్లు అని వేర్ చేసుకుని వాటితో వాళ్ళ సహాయంతో వాళ్ళని రక్షించడం జరిగింది సార్. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు కూడా మునిగిపోయారు, వాహనాలు మునిగిపోయినాయి, ఇల్లు కూడా పైకప్పు వరకు వచ్చిన పరిస్థితి ఉంది. అలాంటి దీనమైన పరిస్థితులు మీరేం చూసారా? ఉన్నాయి సార్. కొన్ని ఏరియాలో సమ్ ఏరియాలో కొంచెం లోతట్టుగా ఉన్న ప్రాంతాల్లో మటుకి వారు చాలా మునిగిపోయి చాలా ఇబ్బందిగా
పడ్డారు సార్. చాలా ఇబ్బందిలో ఉన్నారు సార్ వాళ్ళు. ఇది పరిస్థితి. విపత్తు నివారణ చర్యల్లో భాగంగా అగ్నిమాపక సిబ్బంది ముందు నుంచి వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం, దాంతోపాటు వాళ్ళకి స్విమ్మింగ్ లాంటి ఇతర విపత్తు పరిస్థితుల్లోనే ఈ విధంగా ముందుకు వెళ్ళాలి, అక్కడ ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన నేపథ్యంలోని ప్రధానంగా విజయవాడలో వచ్చిన ఈ భారీ వరద నేపథ్యంలోని వాళ్ళు సేవలు మాత్రం చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసిన సేవలపై మాత్రం పెద్ద ఎత్తున ప్రశంసల జల్లు కనపడుతుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లోని దాదాపు పై ప్రాంతం వరకు మనిషి కూడా మునిగిపోయేంత వరకు కూడా, మరోపక్క అక్కడ ఉన్న గృహాలు కూడా పూర్తి స్థాయిలోని వరద నీరుకు చిక్కుకున్న నేపథ్యంలోని ఎవరూ వెళ్ళలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలోని ప్రధానంగా అగ్నిమాపకకు సంబంధించిన సిబ్బంది వాళ్లకు ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం వాళ్ళు చేసిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలోని వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్లారు దానిపై కూడా ముందు నుంచి ట్రైనింగ్ అనుగుణంగా చాలామంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున సహాయ చర్యల్లో వీళ్ళు పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా యువకులు బయటకు రావచ్చు తప్పితే ప్రధానంగా పిల్లలు, దాంతోపాటు వృద్ధులు, మహిళలను కూడా చాలామంది అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఈ వరద తీవ్రతలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళని పూర్తి స్థాయిలోని వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళకి వెంటనే ఏదైతే ఉందో సహాయ చర్యలు వెంటనే చేపట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వైద్యం కావచ్చు, దాంతోపాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లడ్ ఏరియాస్లోని సంబంధించిన కార్యక్రమాలు కూడా పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ కార్యక్రమంలోని అగ్నిమాపక సిబ్బంది సేవలు చేసిన నేపథ్యంలోని డీజీ మాదిరెడ్డి ప్రతాప్ వాళ్ళని ప్రశంసా పత్రాలను అందిస్తున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమంలోని అగ్నిమాపక సిబ్బంది చేసిన సేవలు మరువలేనివి. ప్రధానంగా చాలా ప్రాంతాల్లో వరద తీవ్రత ఉన్న నేపథ్యంలోని వాళ్ళు చేసిన సాహసం మాత్రం ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలోని ప్రశంసా జల్లు కురిపిస్తున్నారు. ప్రధానంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా డీజీ ఇందులో పాల్గొనడం జరిగింది. మనతో పాటు మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమంలోని సిబ్బంది ఎంతవరకు పాల్గొనడం జరిగింది, వాళ్ళ సర్వీస్ని ఏ విధంగా చూస్తున్నారు? సో ఇక్కడ ఏంటంటే సిబ్బంది 1300 మంది దాకా పాల్గొన్నారు. చూడండి, ఇట్లాంటి డ్రెస్సుల్లో కూడా వచ్చి ఇట్లా నార్మల్గా ఇలా పనిచేయటం అనేది గవర్నమెంట్ సిబ్బంది అనేది చేయరు. సో ఇదేంటంటే ఇల్లు కడగటం లేకపోతే రోడ్డు కడగటం అనేది సిబ్బంది యొక్క సాధారణ డ్యూటీ కాదు. ఇది గోయింగ్ బియాండ్ ది కాల్ ఆఫ్ డ్యూటీ అని. సో ఈ పట్టణానికి ఆపత్తు వచ్చింది కాబట్టి దీనికి మన దగ్గర మెషిన్స్ ఉన్నాయి, మనం హెల్ప్ చేయగలము అనే ఉద్దేశంతో ఇళ్ళని ఒక ఇల్లుని నేనే క్లీన్ చేశాను. క్లీన్ చేస్తే నాకు అర్థమైందనమాట దీని కష్టం ఏంటి, ఇబ్బంది ఏంటి అని. లేడీస్ దీన్ని క్లీన్ చేసుకునే పరిస్థితి లేదని కూడా నాకు అర్థమైంది. ఈ మిషన్స్ సహాయంతో అయితేనే మనం క్లీన్ చేయగలమని. అందువల్ల మేము స్కేలప్ చేసి చేయటం ప్రారంభించామన్నమాట. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ లేడీస్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం, వాళ్ళు చెప్పిన ధన్యవాదాలు, ఆ హృదయ స్పందన, దానికి మెచ్చుకొని మేము మొదలుపెట్టాం. ఫస్ట్ రోజు 5000 హౌజులు చేసాం. 5000 హౌజులు చేస్తే ఈ మాటలు నేను చెప్పడం కాదు, అది అలా ముఖ్యమంత్రి దాకా వెళ్ళిపోయినాయి. ముఖ్యమంత్రి గారు ఇంకా బాగా చేయాలి, 5000 చేస్తే అట్లా 10,000 చేయాలని చెప్పి ప్రోత్సహించడంలో అప్పుడు మేమేం చెప్పామంటే ప్రతి ఫైర్ ఇంజిన్కి ఒక వాటర్ ట్యాంక్ పెట్టారనుకోండి, ఫైర్ ఇంజిన్ కంటిన్యూస్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అది చేయమన్నాం, ఆయన ఏర్పాటు చేశారు. దీంతోపాటు డ్రైనేజ్ వాటర్ ఇంట్లోకి వచ్చింది కదా, అందుకని శానిటేషన్ సిబ్బంది, దాని తర్వాత పబ్లిక్ హెల్త్ అఫీషియల్, పోలీసు వారు ఒక టీమ్గా ఉంటే ఇంకా బాగా చేయగలం అన్నాం. ఆయన నిజంగా టీం ఏర్పాటు చేశారు. ఆ టీం ఏర్పాటు చేసినందుకు ప్రధానంగా ఇందులో సేవలు అందించిన ప్రతి ఒక్కరిని కూడా అభినందనలు తెలియజేస్తూ ఇందుకు సంబంధించిన ప్రశంసా పత్రాలను డీజీ ఇస్తూ ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాము. ఎందుకంటే పారిశుధ్య కార్మికులు చేసే పని కూడా అగ్నిమాపక సిబ్బంది నేరుగా గృహాల్లోకి వెళ్ళి ఇప్పటికే పేరుకుపోయిన వరద కావచ్చు, బురద కావచ్చు, డ్రైనేజీకి సంబంధించిన వాటర్ కావచ్చు, పూర్తిగా వాళ్ళు చేసిన క్లీనింగ్ మరవలేనిది అనేది మాత్రం ప్రధానంగా డీజీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీళ్ళ గవర్నమెంట్ సర్వీస్లో ఇది గుర్తుండిపోయే అంశంగా వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సార్, ప్రధానంగా ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్న పరిస్థితి? మా డిపార్ట్మెంట్ తరఫున 1300 మందిని పెట్టానండి. ఓకే, దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్. ఇట్స్ ఏ స్మాల్ డిపార్ట్మెంట్, కాకపోతే ఏంటంటే మోర్ దాన్ 60% ఆఫ్ పీపుల్ హ్యావ్ పార్టిసిపేటెడ్. దాదాపు 1300 మంది ఇందులో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఇందులోని వీళ్ళు నిర్వహించిన కర్తవ్యం కావచ్చు, నిర్వహించిన సర్వీసును కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇటు విజయవాడకు సంబంధించిన వాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించిన సిబ్బంది కూడా ఇందులో పాల్గొన్న పరిస్థితి
అనేది కనబడుతుంది. అయితే ఈ సర్వీస్ ఎంతవరకు యూజ్ అవుతుంది, దాంతోపాటు ప్రధానంగా పారిశుధ్య పనులే కాదు వరద తీవ్రత వచ్చిన సమయంలోనే వీళ్ళ సర్వీస్ ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ సర్వీస్ మోడ్ ఏ విధంగా ఉండి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డీజీ గారి నుంచి. సార్, ఇందులోని వరద వచ్చిన సమయంలోని ప్రజలను రక్షించే కార్యక్రమం అది కూడా చాలా ఇంపార్టెంట్. అది మీ డిపార్ట్మెంట్ ఏ విధంగా చెప్పండి. మేము 13 బోట్లు పెట్టామండి, సిబ్బంది పెట్టాము. ఒక 600 మందిని, అంటే కొద్దిగా క్రిటికల్ కండిషన్స్లో, అంటే బాగా ఓల్డ్ పీపుల్, చిల్డ్రన్, దాని తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్, వాళ్ళందరినీ మనం సురక్షితంగా బయటికి తీసుకొచ్చామన్నమాట. ఈ రబ్బర్ బోట్స్ ఉంటాయి కదా, ఆ మోటార్ బోట్స్, వాటిని ఉపయోగించి చేసాం. ఎందుకంటే దగ్గరలో ఉండేది మేమే అనమాట, ఫస్ట్ మేమే రెస్పాండ్ అవుతాం. దాని తర్వాత తీవ్రతను బట్టి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ని పిలుస్తాం. కొన్ని ప్రాంతాల్లో కూడా వాహనాలు కూడా వెళ్ళని పరిస్థితి ఉంది. మీ వాహనాలు అవి ప్రాంతాలకు ఏ విధంగా? ఏ వాహనాలు వెళ్ళవండి, వాహనాలతో వెళ్ళాలా, బోట్లతో వెళ్ళాం. నేను కూడా అజిత్ సింగ్ నగర్లో ఫస్ట్ అడుగు పెట్టినప్పుడు ఆ బ్రిడ్జ్ దాటంగా బోట్ ఎక్కా. బాంబే కాలనీ దాకా బోట్ ఎక్కే వెళ్ళాము. అది ఫస్ట్ రోజు. తర్వాత నెమ్మదిగా వాటర్ తగ్గింది. గంటలు పూడ్చిన తర్వాత ఇక్కడ బుడమేరకు 3 గంటలు పడ్డాయండి. ఒక 2 రోజుల్లో ఒక గండి పూడ్చారు, తర్వాత ఇంకొక గండి పూడ్చారు. ఆ నిమ్మల రామనాయుడు గారని మంత్రి గారు ఉన్నారు, ఆయనైతే అక్కడే బస చేసి చాలా కష్టపడ్డాడు. అతను ముఖ్యంగా అతనికి నేను హ్యాట్సాప్ చెప్పాను. దాని తర్వాత 3వ గండి పూర్తి చేయలేక అప్పుడు ఈ వరద తగ్గుముఖం పట్టిందనమాట. ఈ కాలనీల నుంచి రిసీట్ కావటం మొదలైంది వాటర్. ఎప్పుడైతే రిసీట్ కావటం మొదలైందో రోడ్లన్నీ దుర్గంధం ఉన్నాయన్నమాట. దాన్ని క్లీన్ చేయడానికి మొదలుపెట్టాం. ఆ భాగంలో ఒక ఇల్లు పోతే ఇంట్లో కూడా 4-5 ఇంచులు మట్టి పేరుకుపోయింది, దుర్గంధం ఉంది. అంటే రోడ్డు కన్నా హీనంగా ఇల్లులు ఉన్నాయన్నమాట. అందుకని ఈ ఫోర్స్గా వాటర్ వస్తుంది కాబట్టి ఫైర్ ఇంజన్తో దీంతో క్లీన్ చేస్తే ఎలా ఉంటుంది అని నేనే ట్రై చేస్తే అది చాలా చక్కగా ఒక 20 మినిట్స్లో క్లీన్ చేయగలిగాం. కానీ 800 లీటర్ల వాటర్ పట్టింది ఒక్కొక్క ఇంటికి. అంత భారీ స్థాయిలోనే వరద భారీ స్థాయిలో ఉంది. అందుకని మామూలు హౌస్ వైఫ్స్ కానీ ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు కూడా అంత చక్కగా క్లీన్ చేసుకోవడం అనేది అసాధ్యమని నాకు అర్థమైంది. సో దీన్ని స్కేలప్ చేస్తే బాగుంటుందని ఫస్ట్ రోజు 5,000 హౌసులు చేసాం. దాన్ని ముఖ్యమంత్రి గారు చూసి ఆయన వీళ్ళ స్పందన తెలుసుకొని, ప్రజానాయకుడు అంటే అంతే కదా, ప్రజల్లో తిరుగుతుంటే వాళ్ళ స్పందన ఏంటనేది తెలుస్తుంది. దాన్ని డబుల్ చేయడానికి ప్రయత్నం చేశాడు. సార్, ఫైనల్లీ ఎక్స్పీరియన్స్ మీ సర్వీస్లో ప్రధాన అగ్నిపాపక సంబంధించిన శాఖ అంశాలకు సంబంధించి ఈ సర్వీసు ఏ విధంగా ఉపయోగపడబోతుంది, దాంతోపాటు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో పారిశుధ్య పనుల్లో భాగంగా దాదాపు 5,000 గృహాలను కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో శుభ్రం చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో ఫైర్ ఇంజిన్ల ద్వారా, ఈ ఫోర్స్లో వచ్చే వాటర్ ద్వారా చాలా వరకు కూడా క్లీన్ చేసిన పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు కూడా వీళ్ళ సర్వీసును గుర్తించి ప్రశంసలు కురిపించిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోని ఫైనల్లీ మరో అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డీజీ గారి నుంచి. ఓవరాల్గా ఈ విజయవాడ వరదకు సంబంధించి ఈ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉపయోగపడే అవకాశం సార్? ఇప్పుడు ఏంటంటే దీనివల్ల మంచి ప్రజాస్పందన వచ్చింది, ఓకే, మంచి పేరు వచ్చింది. సో దీన్ని బట్టి అర్థమైంది రేపొద్దున కూడా మనకేంటంటే వాటర్ వరదలు, క్లైమేట్ చేంజ్ మూలంగా ఇంటెన్స్ రైన్ ఫాల్స్ జరుగుతూనే ఉంటాయి, వరదలు వస్తూనే ఉంటాయి. అందువలన ఇప్పుడు ఏదైతే చేసామో దాన్ని ఎస్ఓపిగా, అంటే దాన్ని పాఠం నేర్చుకుని ఒక కేస్ స్టడీ లాగా తయారు చేస్తాం. ఈ కేస్ స్టడీ పాఠాన్ని మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కొత్తగా జాయిన్ అయ్యే ఫైర్మెన్ అందరికీ నేర్పుతాం అన్నమాట. ఇంకా బెటర్ సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఓవరాల్గా విజయవాడలోని వరద తీవ్రతలోని అగ్నిమాపక శాఖ చేసిన సర్వీస్ అనేది ఖచ్చితంగా ఒక కేస్ స్టడీ లాగా ఉంటుంది. రాబోయే రోజుల్లోని ఈ శాఖకు సంబంధించి ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళందరికీ ట్రైనింగ్లో భాగంగా ఇది కూడా అందిస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా చూసినట్టయితే అగ్నిమాపక సిబ్బంది మరువలేని సేవలు, ప్రధానంగా ఈ వరద తీవ్రత ఉన్న నేపథ్యంలోని చాలా ప్రాంతాల్లోకి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా అక్కడికి వెళ్ళి ప్రజలను కాపాడతాం. ఆ తర్వాత వరద తీవ్రత తగ్గిన తర్వాత పారిశుధ్య పనుల్లోని దాదాపు 5,000 గృహాలకు పైగా వీళ్ళందరూ కూడా శుభ్రం చేసిన పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో డీజీ ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బందిని ప్రశంసిస్తూ ఇందుకు సంబంధించిన ప్రశంసా పత్రాలను కూడా అందిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.